Hi students, Rajiv Gandhi University of Knowledge Technologies అదేనండి బాసరా IIITలో అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-26 ఇయర్స్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ ద్వారా బాసరా క్యాంపస్లో 1500 సీట్లు అయితే ఉంటాయి, మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క ఇయర్ నుంచి మహబూబ్ నగర్ క్యాంపస్లో కూడా ఒక 180 కొత్తగా సీట్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. అయితే ఈ యొక్క RGUKTలో మీరు కనుక అప్లికేషన్ చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. అయితే ఈ యొక్క అప్లికేషన్ చేసుకున్నాక మీరైతే ఒక 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అంటే ఇంటర్ ప్లస్ బీటెక్ అయితే చేసుకునే అవకాశం ఉంది. అయితే మరి ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఎప్పటి నుంచి మొదలవుతాయి అన్న విషయానికి వస్తే 31/5/2025 నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మరి లాస్ట్ డేట్ వచ్చేసి 21/6/2025. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే PH, CAP, NCC స్పోర్ట్స్ కోటా వాళ్ళు అయితే మాత్రం అప్లికేషన్ అయితే మీరు మళ్ళీ ఈ యొక్క క్యాంపస్కి పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మిగతా వాళ్ళు అయితే పంపించాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఈ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అన్నది 4/7/2025 రోజు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. phase 1 కౌన్సిలింగ్ అనేది 7/7/2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అది టెంటేటివ్గా ఇవ్వడం జరిగింది. అయితే మరి ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అన్న విషయానికి వస్తే ఆన్లైన్లో మీరు అప్లికేషన్ చేసుకున్నాక మీకు అప్లికేషన్ ఐడి అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఐడి తర్వాత మీరైతే ఫీ పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫీ పేమెంట్ చేసి ఒక ఫైనల్గా ఒక ఫామ్ అన్నది రావడం జరుగుతుంది. ఆ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ని మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు కనుక PH, CAP, NCC స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ అయి ఉంటే కనుక కంపల్సరీ ఈ అప్లికేషన్స్ ఫామ్తో పాటు ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని అటాచ్ చేస్తూ మీరైతే మళ్ళీ పంపించాల్సిన అవసరం ఉంటుంది. అడ్రస్ ఏందన్నది నేను లాస్ట్లో చెప్తాను ఎక్కడికి పంపించాలనేది. అయితే అప్లికేషన్ ఫీ ఎలా ఉండబోతుంది అన్న విషయానికి వస్తే కనుక మీరు కనుక OC/BC స్టూడెంట్ తెలంగాణ వాళ్ళు అయి ఉంటే మాత్రం 500 రూపాయలు అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో పే చేయాల్సిన అవసరం ఉంటుంది. SC/ST తెలంగాణ స్టూడెంట్ అయితే 450 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీరు కనుక తెలంగాణ కాకుండా వేరే ఏదైనా రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళు అయి ఉంటే కనుక మీరు 1500 రూపాయలు అయితే ఫీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ కాకుండా ఉంటే దాన్ని కూడా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకుంటే దాన్ని గ్లోబల్ కేటగిరీ సీట్స్ అని అంటారు. ఈ యొక్క గ్లోబల్ కేటగిరీ సీట్స్ కూడా మన తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే ఒకవేళ ఆ గ్లోబల్ కేటగిరీ సీట్స్ కనుక ఫిల్ కాకుంటే. సో అలాంటి వాటికి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 1500 రూపీస్ అయితే పే చేయాలి. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఒకవేళ అదర్ స్టేట్స్ వాళ్ళు కనుక అప్లికేషన్ పెట్టుకోకుండా ఒకవేళ ఖాళీగా ఉంటే తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క ఫ్రీగా ఉన్న సీట్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ NRI కానీ ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ అయి ఉంటే కనుక వాళ్ళు ఒక $100 అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్యాండిడేట్స్ బిలాంగ్ టు తెలంగాణ హూ అప్లైడ్ ఫర్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ విల్ ఆల్సో కన్సిడర్ అండర్ ద జనరల్ కేటగిరీ ఆఫ్ అడ్మిషన్. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమన్నాడంటే ఒకవేళ మీరు కనుక అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ అంటే ఒకవేళ ఏదైతే అదర్ స్టేట్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోకుండా ఫ్రీగా ఉన్న సీట్స్ని మాత్రం మీరు కనుక దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు అందులో జనరల్ కేటగిరీ కింద వస్తారు. ఒకవేళ మీరు OC, SC, ST, BC వాళ్ళు అయినా కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు TS ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా పే చేస్తుంటే ఒక ఎక్స్ట్రా 25 రూపీస్ అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ అడ్మిట్ ఒకవేళ అప్లికేషన్ ఒకటి మీరు అప్లికేషన్ చేశారు, అది అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే ఇంకో అప్లికేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఒకవేళ 2 కానీ 3 కానీ అలా ఎన్నైనా అప్లికేషన్ చేసుకుంటే లాస్ట్లో మీరు ఏదైతే అప్లికేషన్ చేశారో ఆ లాస్ట్లో ఉన్న అప్లికేషన్నే ఫైనల్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేశారో ఎస్పెషల్లీ PH, CAP, NCC స్పోర్ట్స్ కోటా కేటగిరీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, కేవలం PH, CAP, NCC స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే ఈ ఆన్లైన్లో ఏదైతే అప్లికేషన్ వచ్చిందో దాన్ని ప్రింట్ తీసుకొని స్పీడ్ పోస్ట్ అన్నది 25/6/2025 వరకు అయితే మీరు
పంపించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ అడ్రస్ అన్నది లాస్ట్లో చెప్తాను. అయితే మరి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీ యొక్క 10th క్లాస్ మెరిట్ బేసిక్ మీదనే సెలక్షన్ అన్నది జరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెలక్షన్ ప్రొసీజర్లో ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న స్టూడెంట్స్, ముఖ్యంగా నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్, జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ స్కూల్స్లో కానీ ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే స్టూడెంట్స్కి ముందు ప్రయారిటీ ఉంటుంది. ఎలా అంటే ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో స్టూడెంట్కి ఒక 4 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 6 సబ్జెక్ట్స్కి 6 × 4 24 మార్క్స్ అయితే ఎక్స్ట్రాగా వీళ్ళకైతే ఎవరైతే ఈ గవర్నమెంట్ స్కూల్లో అంటే నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్ళకి ఎక్స్ట్రా 24 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకున్న మార్క్స్ కంటే ఎక్స్ట్రాగా. అంటే ప్యూర్గా అడ్మిషన్స్ అన్నది 10th క్లాస్ మార్క్స్ మీద ఉంటాయి. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ప్లస్ 24 మార్క్స్ అన్నది యాడ్ కావడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్లో 400 మార్కులు వస్తే వాళ్ళకి 400 + 24 మార్క్స్ 424 మార్కులు అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇలాంటి ప్రొసీజర్లో ఎవరికైనా స్టూడెంట్స్కి ఈక్వల్ మార్క్స్ వస్తే, అంటే ఉదాహరణకి ఒక స్టూడెంట్కి 500 ఇంకో స్టూడెంట్ కూడా 500 వస్తే అప్పుడు ఎలా వాళ్ళకు మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు మ్యాథ్స్ మార్క్స్ అన్నది కంపేర్ చేస్తారు. ఇద్దరికి సేమ్ మ్యాథ్స్ మార్క్స్ ఉంటాయి. మళ్ళీ జనరల్ సైన్స్లో కూడా సేమ్ మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో కూడా సేమ్ ఉంటాయి. సోషల్ స్టడీస్, నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్, ఇలా అన్నీ చూసుకుంటూ వస్తారు. ఇలా ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇంకా అన్నిట్లలో కూడా సేమ్గా ఉంటే మాత్రం అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఇద్దరిలో ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇంకా కూడా సేమ్ ఉంటే మాత్రం వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లో లాస్ట్ నెంబర్ లోయెస్ట్గా అంటే 02 ఒకరికి ఉంది, 06 ఒకరికి ఉంది. అందులో 02 అన్న నెంబర్ ఉన్న వాళ్ళకైతే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ బాసరా IIIT. అలాగనే ఏదైతే నేను స్టార్టింగ్లో చెప్పాను మహబూబ్ నగర్ క్యాంపస్కి సంబంధించి RGUKT సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్, అడ్మిషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందజేయడం జరుగుతుంది. మీకు ఇంకా స్టిల్ ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే అందరికీ ఈ వీడియో అన్నది చేరాలంటే మీ లైక్ అండ్ కామెంట్, షేర్ ద్వారానే చేరుతుంది. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.